అంటే మా అన్నయ్యని వదిలేసి వెళ్దామంటున్నారా? మేము చచ్చినారా? అబ్బా మేము అలా అనలేదు బాబు. ముందు మనం నలుగురం బయటపడదాం, ఆ తర్వాత బావగారి కాపాడదాం. మనం మా అన్నయ్యని కాపాడ్డామా? భలే జోకులేస్తావు సంధ్య. జోక్ కాదు, మనం వెళ్ళి తీరాలి. నా మాట వినండి. పెళ్ళాల మాట విని చెడిపోయిన భర్తలు చరిత్రలోనే లేరు. మొగుళ్ల మాట కాదని బాగుపడ్డ భార్యలు కూడా హిస్టరీలో లేరు. అయితే ఏమంటారు ఇప్పుడు? ఇక్కడే ఉండి చచ్చిపోదామంటారా? అంత రిస్క్ చేయలేమనుకో. అయితే బయటికి పోదాం పదండి. ఏదో ఒక కిటికీలోంచి బయటపడి పారిపోదాం. దయ్యం భయంతో కన్విన్స్ కావాల్సి వస్తోంది. సరే అలాగే కానివ్వండి. అయితే ఒక 5 minutes వెయిట్ చేయండి, మేము ఇప్పుడే వస్తాం. పద శ్రావణి. మీరెక్కడికి? బ్యాగులు తీసుకొస్తాం. హలో, మనం బయటకు వెళ్ళడానికి కష్టం అనుకుంటే మళ్ళీ బ్యాగులు అవసరమా? అందులో మా నగలు ఉన్నాయి, అవి లేకుండా మేము ఎక్కడికి రాము. పదవే. అరే పెద్దోడా, అన్నయ్యకి తెలియకుండా ఫస్ట్ టైం రిస్క్ చేస్తున్నాం రా. ఏం జరుగుతుందో ఏమో. ఏమైనా జరగనిరా, ముందు మనం ఎస్కేప్ అయ్యి తర్వాత అన్నయ్యని సేవ్ చేద్దాం. ఇదిగో శంకర్ రెడ్డి, ఆల్రెడీ మేము భయపడి చచ్చిపోతా ఉంటే మళ్ళీ ఈ భోషణం దగ్గర తీసుకొచ్చినవేంది? ఓ శంకరు, దాని తీకు, దాంట్లోంచి దెయ్యాలు వస్తాయి. వద్దని చెప్తున్నా వినకుండా నువ్వు నీ పార్ట్నరు దయ్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు కదా, ఇంకేముంటదా పెట్టెలో దయ్యం? మీరు ఆ రోజు వద్దని ఎంత చెప్పినా వీళ్ళు వినలేదు సార్. నిధి నిక్షేపాలుంటాయని ఈ దరిద్రం తెచ్చి నట్టింట్లో పెట్టారు. అందుకు అనుభవిస్తున్నాం కదా యాదగిరి, ఎందుకు పదే పదే ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేస్తావు? నువ్వు చేసిన దిక్కుమాల దరిద్ర పని మర్చిపోకూడదని. శంకర్ రెడ్డి, ఇంతకీ ఆ పెట్టిని ఇప్పుడు ఎందుకు తెలిసినట్టు? ఎలా అయినా సరే దయ్యాన్ని వశపరుచుకొని ఈ పెట్టెలో బంధించమని స్వామీజీ చెప్పారు శివారెడ్డి. పెట్టెలో బందీ అయిన దయ్యం మళ్ళీ తిరిగి బయటికి రాకుండా తాయెత్తులు కడతానని పకీర్ బాబా చెప్పారు. ఓహో, అంటే మీరు రాత్రి బయటికి వెళ్ళి తెలుసుకున్న విషయం ఇదేనా సార్? అవును బాబాయ్, దయ్యాన్ని బంధించి భూస్థాపితం చేస్తే తప్ప మనం ఈ ఇంటిని ఊరిని దాటలేం. ఏదోలాగా పాప పనిచేసి పుణ్యం కట్టుకో శంకర్ రెడ్డి. ఇదిగో ఈ జన్మంతా నిన్ను గుర్తుపెట్టుకుంటావా? నిన్నటి వరకు శంకర్ సార్ని ఆ జన్మ శత్రువులా చూశారు, ఇప్పుడేమో జన్మంతా గుర్తుపెట్టుకుంటాను అంటున్నారు. మీరు అవసరానికి ఎలాగైనా మాట్లాడతారు శివారెడ్డి గారు. యాదగిరి, అంత పెద్ద ఫ్యాక్షనిస్ట్ నోరు తెరిచి అడిగినందుకైనా శంకర్ సాయం చేయక తప్పదయ్యా. హలో వాన్రో, శంకర్ సార్ కూడా పెద్ద ఫ్యాక్షనిస్టే, అది మర్చిపోతున్నాం. సీమ చరిత్రలో ప్రజల కోసం ప్రాణాలిచ్చే మనిషి ఆది శంకర్ రెడ్డి అని ఆయనకు ఒక పేరుంది. ఇప్పుడు ఆ ఎలివేషన్స్ అన్ని ఎందుకు బాబాయ్? అసలు ఆ దయ్యాన్ని పెట్టెలో ఎలా బంధించాలో ఆలోచించాలి. నువ్వే కదా శంకర్ దయ్యాన్ని వశపరుచుకోవాలని చెప్పావు. ఆ వశపరుచుకోవడమే ఎలా అని ఆలోచిస్తున్నా. ఏముంది? అమ్మయ్యా, సేఫే కదా? వచ్చి వచ్చి రెడీనా? జాగ్రత్త, నేను కూడా వచ్చేస్తాను. ఎవరు కనపట్లేదేంటి? ఎక్కడ పోయినట్టు?
చెప్తా మీ సంగతి. ఎక్కడికి కొనరు? నాతోరా, అటు చూడు, మీ తమ్ముళ్ళు చేస్తున్న ఘనకార్యం. హలో బ్రదర్స్, ఏంట్రా ఏంట్రా మీరు చేస్తున్న పని? ఏముంది, నీ నుంచి మీ తమ్ముళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు. అన్నయ్య సారీ అన్నయ్య, నీకు చెప్దామని చెప్పానన్నయ్య. అనే కానీ వాళ్ళు చెప్పొద్దన్నారనయ్య. అమ్మ నా మర్దల్స్, వాళ్ళు చెప్పింది కరెక్టేరా. మీరు ఈ విషయం నాతో చెప్పకపోవడమే మంచిది. అంటే నువ్వు అపార్థం చేసుకోలేదా అన్నయ్య? మమ్మల్ని నువ్వు తప్పుగా అనుకోలేదా? ఇందులో మిమ్మల్ని తప్పుగా అనుకోవడానికి ఏముందిరా? మీరు చేస్తుంది నా కోసమే కదా. అవునన్నయ్య, నీకోసమే అని వాళ్ళు చెప్పారు, అందుకే మేము కూడా ఒప్పుకున్నాం. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకురా? ఇదేంటిది ఇంత నాన్ సింక్ లో వెళ్తుంది? అయినా మీరెవర్రా? నా తమ్ముడురా. మీరెప్పుడు నా గురించి ఆలోచిస్తారు గాని కట్టుకున్న భార్యల గురించి కూడా ఆలోచించరని మరోసారి ప్రూవ్ చేశారా? బావగారు మళ్ళీ తమ్ముళ్ళకి సోపేస్తున్నారు. మీరు ఈ విషయం నాకు ఎక్కడ చెప్తే నేను వచ్చుకుంటాను అని చెప్పి మీ భార్యల్ని సీక్రెట్ గా సిటీకి పంపించేసి మీరు నాకు తోడుగా ఉండాలనుకున్నారు చూసారా? ఇదిరా, ఇది అన్నదమ్ముల అనుబంధం అంటే. తమ్ముళ్ళంటే మీర్రా, మీరు. శంకర్ బుర్రున్నాడు అనుకున్నాం గానీ మరీ ఇంత దారుణంగా ఆలోచిస్తాడు అనుకోలేదు. బావగారికి ఇలా అర్థమైందా?